ఈరోజు మా పొలంలో బీట్రూట్ దొరికిందనమాట. అంటే మా పక్క పొలంలో మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. దానికి బీట్రూట్‌కి కాంబినేషన్ అంటే చపాతీనే కదండీ! చపాతీ చేశాను. చపాతీ చేస్తుంటే వాళ్ళు ముగ్గురు కూర్చొని తింటున్నారు. నేను మాత్రం కాలుస్తున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ పోయి మా కూతురు రమ్మంటాంది. ఒక్కొక్కటి తినిపిస్తా ఉంది. తింటా ఉన్నాను. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది కదా! నేను చేస్తూ చేస్తూ వాళ్ళు తినిపిస్తా ఉంటే చూడండి అట్లా వచ్చి తినుకొని కాలుస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేసి తొందరగా పని అయిపోయిందనమాట. హ్యాపీగా డిన్నర్ చేసేసాము. నేనైతే కాలుస్తూనే ఉన్నాను. వాళ్ళు తింటూనే ఉన్నారు. మా వాడైతే నన్ను ఇట్లా ఇట్లా చూస్తాడనమాట వీడియో తీయమంటే. చూడండి నేను ఫాస్ట్గా చేసేస్తాను. అయితే మాత్రం చపాతీ టేస్ట్‌కి కాంబినేషన్ సూపర్‌గా వచ్చింది. బీట్రూట్ పల్యం నా కూతురు చేసిందనమాట ఈరోజు. దాని కాంబినేషన్ అయితే సూపర్. క్రెడిట్ అంతా నా కూతురికే ఇచ్చేస్తాను. అంటే మా ఆయన హెల్ప్ చేశారు. నేను హెల్ప్ చేశాను. నా కొడుకు హెల్ప్ చేశారు. అయిపోయిందనమాట. ఇంక నేను కూర్చొని తిందామనేసి తింటుంటే నవ్విపిస్తా అన్నారు చూడండి ఎట్లా నవ్విపిస్తారో. ఆహాహా అంట. అందరూ కలిసి ఇలా హ్యాపీగా తినేస్తే ఎంత బాగుంటుందో కదా! చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అనమాట మాది. తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందని చెప్తున్నాను మా అమ్మాయికి. సూపర్ అని చెప్తున్నాను. అమ్మ ఏమో అడిగింది. చట్నీ అడిగింది. చట్నీ ఇస్తున్నాను. దానికో పిచ్చండి చట్నీ ఉండాలన్నిటికీ. ఇదైతే బీట్రూట్ రైస్ అనమాట. లాస్ట్లో బీట్రూట్ రైస్ చేసి తిన్నాను.